మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షత నిరసనగా ఈరోజు 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులు వ్యాపారస్తుల దగ్గరికి అదేవిధంగా ప్రజల నుంచి భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్ని అదేవిధంగా మేనేజ్మెంట్స్ని అదేవిధంగా విద్యార్థుల నుంచి భిక్షాటన కార్యక్రమం అదేవిధంగా వ్యాపారస్తులు కిరాణా షాపుల నుంచి కూడా భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఈరోజు విద్యార్థుల బతుకులు కానీ విద్యార్థుల సమస్యలు కానీ తీరినటువంటి పరిస్థితి ఉన్నది. 4 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు రాకపోవడంతో విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి ఈరోజు మాకు సర్టిఫికేట్స్ ఇవ్వండి అని చెప్పేసి యాజమాన్యాల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు 1000 రూపాయలు చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్స్ ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని చెప్పేసి యాజమాన్యాలు విద్యార్థుల మీద ఈరోజు హుకుం జారీ చేయడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు లక్షల మంది విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. వారు పై చదువులు కొనసాగాలంటే ఖచ్చితంగా వాళ్ళకు సర్టిఫికేట్స్ అవసరం ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యాశాఖని రేవంత్ రెడ్డి తన దగ్గర ఉంచుకొని ఈరోజు విద్యాశాఖ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ 4 సంవత్సరాల నుంచి ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు ఉద్యమాలు నడుస్తున్నప్పుడు కూడా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి విద్యార్థులకు 75% అటెండెన్స్ ఉండాలి, అదేవిధంగా 50% ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి ఈరోజు నిబంధనలు పెట్టి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ని కోత విధించేటటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే పేద విద్యార్థులు ఈరోజు హాఫ్ డే వర్క్కి వెళ్ళి హాఫ్ డే కాలేజీకి వచ్చి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. కుటుంబాన్ని ఈరోజు పోషించుకుంటూ కూడా చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు. వారికి ఖచ్చితంగా మీకు 70% అటెండెన్స్ ఉండాలి అని చెప్పేసి అదేవిధంగా పాస్ పర్సెంటేజ్ ఈరోజు ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పేసి ఈరోజు నిబంధనలు పెట్టడం అది సరైనది కాదు. ఈ నిబంధనలు పెట్టేటప్పుడు మీరు ముందుగా ఈ బకాయిలను తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనటువంటి పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లక్షలాది మంది విద్యార్థులతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.